ఈ ఆత్మీయ సమావేశం మన అందరం ఎందుకు జరుపుకున్నా అంటే దీని ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో మన ముస్లిం సోదరులు ఎవరు పక్కనే ఉన్నారు. ఇప్పుడు మేము ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఒక దారి పెట్టి వచ్చి ఒక మాట మీద నిలబడి మనకు ఎవరు బాగా పని చేస్తారో ఆ అభ్యర్థిని గెలిపించుకుంటేనే రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది. అందుకని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన మనం అందరూ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది చాలా కఠిన మట్టి జరుగుతారు. అయినా కానీ ఇంకో విషయం జరుగుతా ఉంది. ఏంటి ఆ విషయం జరుగుతా ఉందంటే మన ముస్లిం సోదరులు మన ఆత్మీయ సమావేశం కాబట్టి మన ముస్లిం సోదరులు ముస్లిం మహిళల్లో ఒక మాట ఎక్కువగా జరుగుతా ఉంది. ఏంటి అంటే ఒక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి ఇంకో ఓటు ఎంపీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి అది పైన వస్తే బాగుంటుందని ఆలోచన జరుగుతాను. మనం మొట్టమొదటిగా దీన్ని ఖండించాలి. ఈ మాట ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారంటే మన అపోజిషన్ పార్టీ వాళ్ళే స్ప్రెడ్ చేస్తాము. దేనివల్ల అంటే మన ముస్లిం ఓట్లు ఉదాహరణ చెప్తాను. మన ముస్లిం ఓట్లు చీలిస్తే వాటికి గెలుపు సులభం అవుతుంది. మన ముస్లిం ఓట్లు చీలకుండా ఒకే పక్క ఒకే తరపు నిలబడి మేము కానీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే రేపు ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చెయ్యకపోతే మనమే నష్టపోతాము. ఎందుకంటే అవతల వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మన టీడీపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోనుంది. ఇప్పుడు దాకా ఆ మాటని ఖండించలేదు ఏ ఒక్కరు కూడా. 4% రిజర్వేషన్ ముస్లింలకు తీసేస్తామన్నా కానీ మన రాష్ట్రంలో ఎంతమంది టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు, టీడీపీ పార్టీలో పని చేస్తున్నారు మన ముస్లింలు ఏ ఒక్కరు కూడా ఈ మాటని ఖండించలేదు. ఇంతగా ఘోరం ఏంటంటే టీడీపీ అధ్యక్షుడు నిన్న మొన్న వచ్చి మన నెల్లూరు జిల్లా పర్యటనలో దాని ప్రస్తావన ఎక్కడ లేదు. ఇది చాలా గమనించాల్సిన విషయం. ఎందుకంటే దీనివల్ల మోసపోతున్నది మేమే ముస్లింలే. ఆ మోసానికి మేము గురి కాదు. ఎందుకంటే రెండు పార్టీలకు డబ్బులు పెట్టి మొత్తం నడిపిస్తామని కూడా టీడీపీ ప్రభుత్వమే. అది ఏది ఒక డెమోక్రటిక్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ఈ ఇద్దరికి నడిపిస్తున్నది కూడా టీడీపీ వాళ్ళే. ఎందుకంటే మా ముస్లింలు ఓట్లు చీల్చే ముస్లింలు ఓట్లు చీల్చి ఏమవుతుందయ్యా చాలా మంది చెప్పొచ్చు. ఉదాహరణకి మేము 50 ఓట్లు ఉన్నాయనుకోండి మా ముస్లింలు ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే అందరికి అర్థం కావాలి. 50 ఓట్లు ఉన్నాయనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 ఓట్లు పడతాయి. ఇంకా 20 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 15 ఓట్లు టీడీపీకి పడవచ్చు, 5 ఓట్లు ఉన్నాయి. మాకు ఈ 30 ఓట్లలో ముస్లిం ఓట్లని ఒక 10 ఓట్లు దాన్ని పెంచామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి అది టీడీపీ ప్రభుత్వానికి లాభం చూపిస్తుంది. అందువల్ల మేమందరం కలిసినట్టుగా అందరికీ మన ముస్లిం మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఆడ ఎంపీ ఇక్కడ ఒక ఎంపీ గెలిచిన మాత్రమే ఆడ ఎంపీ పోయేది కాదు. వాళ్ళకి రావాల్సింది నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియాలో కాదు, నార్త్ ఇండియాలో సీట్లు రావాలి వాళ్ళకి ఎక్కువగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే నార్త్ ఇండియాలో వాళ్ళకి సీట్లు ఎక్కువగా వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకే ఒక మాట చెప్పారు, మనం ఏ పార్టీకి మద్దతు ఇస్తామనేది తర్వాత సంగతి. మనం మద్దతు ఆ పరిస్థితిలో మద్దతు ఇస్తాం. మన రాష్ట్రానికి మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రంలో ఉండే అందరి భవిష్యత్తు కోసమే మేము మద్దతు ఇస్తామన్నారు. ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే ఒకే ఒక మాట మన రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మన సొంత ప్రయోజనాలు ఏమీ లేవు అని చెప్పాను. కరాఖండిగా చెప్పారు. అందుకని చెప్పి ఓట్లు చీలకుండా మనమందరూ ఒకే పక్కన ఉండి ముస్లింస్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటేనే మనకు ఎందుకంటే మేము చాలా చూసాం. ఇప్పుడు కూడా చాలా వాళ్ళు వేరే వస్తాం అందరూ వస్తా ఉంది. అయినా కానీ వాటికి ఎవరికి
ఉండకుండా నేను ఒకే పక్కన ముస్లింలందరూ ఏకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ఆదర ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏమి కావాలని అడిగి తెచ్చుకోవచ్చు. ఇంకో మాట లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నాను. ఇలా నుంచి చెప్తాను, 70 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఒక ముస్లిం ఇచ్చారు సీట్. మన నెల్లూరు జిల్లాలో ఒక ముస్లిం సీట్ ఇచ్చారు, మొహమ్మద్ ఖలీల్ బే గారు. మన బంధుత్వాలు కౌన్లో కూడా ఉన్నాయి, సిటీలో కూడా మన బంధుత్వాలు ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మన ఖలీల్ బాయిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇచ్చిన ఒక అవకాశాన్ని మేము వాడుకోకపోతే మళ్ళా మేము 70 సంవత్సరాలు ముస్లిం వెనకబడిపోతాము. 70 సంవత్సరాల పద్ధతి వల్ల ముస్లిం సీట్ రావాలంటే అది మేము గుర్తు పెట్టుకొని టౌన్లో సీట్లు కూడా మన ముస్లింని గెలిపించుకునే బాధ్యత కూడా మనం అందరూ తీసుకోవాలని చెప్పి మాట చెప్తూ